మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి ధనములు స్తోత్రములు నైనా ప్రభా. హృదయకాలం నీ వాక్యం ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందినగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలం అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము హృదయ కాలం ధ్యానించబోతున్నాము. మొదటి వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతున్నాము. అపోస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి రాసిన ఈ పత్రికలో యవన సేవకుడైన యవనస్తుడైన తిమోతికి ఈ పత్రిక ద్వారా అనేక సూచనలు చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యజమానులకు లోబడి ఉండాలని మొదట సూచన చేస్తూ ఉంటాడు. అలాగే దేవాది దేవుడు మనందరికీ ఏదైతే అప్పచెప్పినాడో దాని ప్రకారం, దాని చిత్తాన్ని ప్రకారం మనం పని చేయవలసిందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే సంఘంలో ఉండేవారు ఎలా ఉండాలి, అలాగే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో మరి యజమానుని గౌరవిస్తూ యజమాను దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగం అంతట్లో కూడా ఒక బాధ్యత కలిగి చేయవలసిందిగా అపోస్తులైన పౌలు యవనస్తుడైన తిమోతికి తెలియజేస్తూ, సంఘంలో కూడా మరి యవనస్తులుగా ఉన్నవారు దేవుని పరిచర్యలో, దేవుని యొక్క పనిలో కూడా నమ్మకమైన పనివారుగా ఉంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మరి యజమానుని గౌరవించాలని మొదటి 3 వచనంలో చూసినట్టయితే ఈ యొక్క యజమానుని గురించి, అలాగే దాసుడు యజమానుని గౌరవించాలనే సత్యాన్ని ఇక్కడ అపోస్తులైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఈ పత్రిక ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైతే మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మన యజమానులకు లోబడి ఆ రీతిగా ఉద్యోగంలో చేస్తున్నప్పుడు ఆ యజమానుని గౌరవిస్తూ, ఉద్యోగాన్ని గౌరవిస్తూ చేయాలని మనకు కూడా ఈ యొక్క ఉదయకాలము ఈ యొక్క వాక్యం ద్వారా మనకు కూడా తెలియజేయబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి వచనం చూసినట్టయితే దేవుని నామంలో ఆయన బోధయు దూషింపబడకున్నట్టు దాసత్యంను కాడు కింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని నామమైనను ఆయన బోధైన దోషింపబడున్నట్టు దాసత్వము కాడు కింద ఉన్నవారందరూ తమ యజమానులకు పూర్ణమైన ఘనత పాత్రులని ఎంచవలెను. ఉద్యోగం ఎక్కడైతే నువ్వు చేస్తున్నావో అక్కడ నువ్వు యొక్క యజమానుని గౌరవిస్తూ మరి పూర్ణ ఉదయముతో అలాగే పూర్ణ అంగీకారంతో నువ్వు ఉద్యోగం చేయాలనని అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్న ఈ యొక్క మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మొదటి వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. 2వ వచనం చూసినట్టయితే విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులను వారిని తునీకరింపగా తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. మరి యవనస్తులుగా ఉన్నవారు కానీ, యవన నాయకులుగా ఉన్నవారు కానీ, యవన సేవకులుగా ఉన్నవారు కానీ దేవుని వాక్యానుసారంగా మరి సేవలో వాక్య పరిచర్యలో చేస్తున్నప్పుడు హెచ్చరించుతూ వాక్యాన్ని తెలియచేయాలని అపోస్తులైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కొంతమంది హెచ్చరించినప్పుడు, కొంతమంది సేవకులు వారి యొక్క సలహాలు ఇచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించేవారు ఉంటారు. కానీ అవి నీ గురించే, నీ మంచి గురించే చెప్తున్నారనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తులైన పౌలు తెలియజేస్తున్న మాట చూసినట్టయితే మరి ఒక 2వ వచనం చూసినట్టే విశ్వాసులైన యజమానులకు దాసులై తమ యజమానులు సహోదరు వాళ్ళ వారిని తునీకరింపక తమ సేవా ఫలము పొంది ఉన్నారని విశ్వాసంలో ప్రియులైన వారిని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెనని ఈ సంగతులను బోధించుచు వారిని హెచ్చరించుము. మనం చూసినట్టయితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చూసినట్టయితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చూసినట్టయితే ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు,
యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం అందరం కూడా ఏకంగా ఉన్నారన్న మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగే మనం చూసినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే, దాసులారా యథార్థమైన ఉదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తును వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. 7వ వచనం చూడండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునట్టు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల దాసులు యజమానులకు ఎలా సేవ చేయాలో మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగంలో తెలియజేస్తారు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసిన ఇష్టపూర్వకంగా సేవ చేయవాళ్ళు. దాసుడు స్వతంత్రుడని మీలో ప్రతివాడు ఏ సత్కార్యము దాని చేయునో దాని ఫలం ప్రభు వల్ల పొంది ఉన్నాడని మీరు ఎరుగుతూ, యజమానులారా మీకు వారికి యజమానుడైన పరలోకమందు ఉన్నాడని ఆయనను పక్షపాతము లేదని ఎరిగిన వారై వారికి బెదిరించుటకు మాని ఆ ప్రకారము వారి ఎడల ప్రవర్తించుడి. మరి దాసునికి యజమానికి ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ఒక వంశము మరి ఇక్కడ చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే రెండో భాగంలోకి వచ్చినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యము బోధించేవారు యథార్థంగా బోధించాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. వేరే వేరే విషయాలు బోధించకుండా వాక్యం ఏదైతే బోధిస్తుందో వాక్యాన్ని బోధించాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. 3వ వచనం నుంచి మనం చూసినట్టయితే 6వ వచనం వరకు మరి భాగంలో చూసినట్టయితే మొదట యజమానులకు లోబడి మరి యజమానుల్ని గౌరవించండి. యజమానులు దగ్గర మీరు పని చేస్తున్నప్పుడు మరి ఆ పని అంతట్లో కూడా కష్టపడి పనిచేసి మీ యజమానునికి ఒక ఉన్నతమైన స్థానంలో మరి ఉండాలంటే కష్టపడి పనిచేసినప్పుడు మరి వారికి లోబడి ఉండాలని, దాసులకు మరి యజమానులకు లోబడి ఉండాలని మొదటి అంశం తెలియజేస్తారు. రెండో అంశం చూసినట్టయితే 3వ వచనము, ఎవడైనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినడెలా. దేవుని వాక్యానుసారంగా కొంతమంది వాక్యాన్ని బోధిస్తూ మరి వేరే వేరే మాటలన్నీ కూడా చెప్పేవారు చాలామంది ఉంటారు. వారు వ్యక్తిగతంగా మాట్లాడేవారు. అలాగే వాక్యానుసారంగా చెప్పకుండా మరి బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా చెప్పకుండా వేరే ఒక బోధ చెప్పేవారు కూడా ఉంటారని వారి విషయంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యంలోను దైవ భక్తికి అనుగుణమైన బోధ అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన వాడేమీ ఎరగక తర్పముల గురించి వాగ్దానముల గురించి వ్యర్థంగా ప్రయాసపరచు గర్వవంతుడవును. వీటి మూలంగా అసూయ, కలవము, దోషములు, దురమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధం అనుకొని మనుషులు వ్యర్థ విధానాలను కలుగుచున్నవి. వాక్యము సరగా చెప్పకుండా వారి సొంత బోధ చెప్తున్నప్పుడు అనేక సమస్యల గురించి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. 4వ వచనం చూసినట్టయితే, వాడు ఏమీ ఎరగక తర్పముల గురించి వాగ్దానముల గురించి వ్యర్థంగా ప్రయాసపరచు గర్వవంతుడవును. వీటి మూలంగా అసూయ, కలగనము, దోషణములు, దురమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభసాధం అనుకొని మనుషుల వ్యర్థ విధానములను కలుగుచున్నవి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
వాక్యము దేవాది దేవుడు మనకి ఏదైతే వాక్యాన్ని అంగీకరించాడో అనుగ్రహించి ఉన్నాడో దాని ప్రకారం వాక్యం చెప్పాలి. వేరే వేరే బోధలు మనం చెప్పకూడదు అని అపోస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి తెలియజేస్తూ, అలాగే సంఘానికి తెలియజేస్తూ, మరి సంఘంలో ఎలా ఉండాలో అపోస్తుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, అలాగే కింది భాగంలోకి వెళుతున్నప్పుడు ప్రాముఖ్యమైన సందేశాన్ని అపోస్తుడైన పౌలు ఇస్తా ఉన్నాడు. ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు ఏమీ తెలియదు, ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకుపోలేదని మనందరికీ తెలిసినా కానీ ఈ లోకంలో ధనం గురించి, ఆస్తుల గురించి, బంగ్లాల గురించి, ఎంతో ధనవంతుడుగా కావాలని ఎంతోమంది ప్రయాసపడతా ఉంటారు. ఎన్నో విధాలుగా వారు ప్రయాసపడతా ఉంటారు. ఎంతో సంపాదించాలి, ఎంతో దాచిపెట్టుకోవాలి, ఎంతగానో మరి ధనాన్ని ప్రేమించేవారు చాలామంది ఉంటారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ఒక మాట జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి మనం దిగంబరిగా వచ్చాము. మరలా మనం తీసుకెళ్తున్నప్పుడు ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకొని పోలేము అనే సత్యాన్ని మనకందరికీ తెలిసినా కానీ చాలా సందర్భంలో మనం అందరం కూడా ప్రయాసపడతా ఉంటాము. ధనము గురించి, సంపాదన గురించి, మరి బంగ్లాల గురించి, ఎంతో సంపాదించాలని మరి సంపాదన గురించి తలస్తూ ఉంటాము. కానీ మనం ఒక సత్యాన్ని మర్చిపోతూ ఉంటాము. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము అనే సత్యాన్ని అపోస్తుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో చూసినట్టయితే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రం గల వారై ఉండి వాటితో తృప్తి పొందుము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నీకు ఏదైతే ఉన్నదో దానితో తృప్తి పొందు. ఇంకా సంపాదించాలి, ఇంకా నువ్వు ఏదో చేయాలని నువ్వు ప్రయాసపడినట్టయితే ఆ ప్రయాసము వ్యర్థమవుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు అంటాడు కదా, యోబు గ్రంథం చూసినప్పుడు యోబుకు సమస్తము కోల్పోయినప్పుడు మరి యోబు పలుకుతున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు తన కుమారులను, కుమార్తెలను, సమస్త ఆస్తుపాస్తులు పోయినా కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. మొదటి అధ్యాయం చూసినట్టయితే 21వ వచనంలో చూసినట్టయితే యోబు గ్రంథము, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్నే వచ్చి తిని దిగంబర్నే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యోబు తన గొప్ప ధనవంతుడు. ఆ ప్రాంతమంతటిలో అంత గొప్ప ధనవంతుడు ఎవరు కూడా లేరు. కానీ ఒకే రోజు సమస్తము కోల్పోయినప్పుడు యోబు పలుకుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరినే వచ్చి తిని దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని మనం తిరిగి వెళ్ళలేము. కానీ ఒకటి, మనకున్న దాంట్లో తృప్తి పొంది మనం చూసినట్టయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. ధన ఆశ ఉండకూడదు. ధనము సంపాదించాలి, నీకు ఎంత కావాలో అంతట్లోనే దేవుడు నీకు అనుగ్రహించిన దాంట్లో తృప్తి పొందు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ, మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. మనకు ఏదైతే ఉన్నదో దానిలో మనం ఆనందించడం నేర్చుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన దాంట్లో, దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తితో జీవించడం ఎంతో మంచిది. అందుకే అంటాడు కదా, కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయం 33వ వచనం, మొదట నా దేవుని రాజ్యంలో నీతిని వెతకండి, తర్వాత సమస్తము మీకు అనుగ్రహించబడుతుంది. మొదట మనం వెతకవలసింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండాలి, దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే ధనము అన్నది ఈ లోకంలోకి మనం తీసుకొని రాలేదు, ధనాన్ని మనం ఈ లోకం నుంచి తీసుకొని పోలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, కానీ దీనిలో నుంచి ఏమీ కూడా తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములను గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుము. నీ దగ్గర ఏమైతే ఉన్నదో దాని వలన తృప్తి పొందు. దేవుడికి అనుగ్రహించిన దాంట్లో తృప్తిగా ఉండు. అతి ఆశలు పోకు, అతిగా ఇది కావాలి అది కావాలని పోకూడదు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, దేవుని కోరుతున్నది ఏంటంటే, ప్రభువా నాకు అతిగా పేదరికం ఇయ్యకు,
అతిగా ధనము కూడా ఇయ్యకు. ఒకవేళ ధనం అధికమైతే నేను మర్చిపోతానేమో. నాకు ఏదైతే ఉన్నదో ఆకలి ఎక్కువగా ఉన్నంత వరకే ఇచ్చినట్టయితే చాలు, ఇంకా ఎక్కువగా ఇవ్వకూడదని సామెతల గ్రంథంలో మాట తెలియచేయబడుతుంది. ఎందుకంటే అధిక ఇచ్చినట్టయితే నేను మర్చిపోతానేమో. ఏమీ లేకుండా కూడా ఇయ్యకు, నాకు ఏదైతే ఇస్తున్నావో అది చాలు అన్నట్టు మాట జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే మన జీవితంలో కూడా మనకు ఏదైతే ఉన్నదో, దేవుడు మనకి ఏది అనుగ్రహించి ఉన్నాడో దానివల్ల తృప్తి పొందు. అతిగా ఆశపడకు. అతిగా సంపాదించాలి, అతిగా డబ్బు తీసుకొచ్చినట్టయితే సంపాదించాలంటే నీలో ఉన్న నెమ్మదిని నువ్వు పొడగొట్టుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనం చూసినట్టయితే, ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాక అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులవుటకు అపేక్షించిన వారు శోధనను, ఉరులను, అవివేకయుక్తములను, హానికరమైన అనేక దురాలోచనతో పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మనం ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి మనం ఏమి తీసుకొని పోలేము. ఉన్న వాటి దాంట్లో తృప్తి పొందు అనే వాక్యం జ్ఞాపకం. అన్న వస్త్రములను కలవారై ఉండి వాటితో తృప్తి పొందుము. ధనవంతులు అవుటకు అపేక్షించిన వారు శోధనలను, ఊరులను, అవివేకయుక్త కాలమున హానికరములైనను అనేక దురాలోచనలను పడుదురు. అట్టి మనుషులు నష్టంలో, నాశనములోనే ముంచివేయను. మరి అది ధనము కలిగి సంపాదించాలనుకుంటే వారి జీవితాలు ఎలా ఉన్నాయని ఒకసారి పరిశోధించినట్టయితే, దేవుని సంగమా, దేవుని ప్రజల శోధనలను, ఉరుములను, అవివేకయుక్త కాలంలో హానికరమైన అనేక దురాలోచనలతో పడుదురు. అట్టి మనుషులు నష్టంలో, నాశనంలో ముంచివేయను. మరి అలాంటి జీవితాలు కలిగి ఉండకుండా వాక్యానుసారంగా మొదటగా తెలియజేసినట్టు యజమానులకు లోబడి ఉండుట, అలాగే వాక్యానుసారంగా బోధించాలి. వాక్యానుసారంగా విని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకొని యథార్థంగా, సత్యంగా దేవుని వాక్యంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఈ లోకంలోకి తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. అలాగే మనం మరణించిన కాలంలో, మన జీవితము ముగించిన సమయంలో కూడా ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి ఈ రెండింటి మధ్యలో నీ జీవితంలో దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించున్నాడో, దేవుడు నిన్ను ఎందునిత్యమైతే ఈ లోకంలో మరి తల్లి గర్భంలో నిర్మించి నీకు దేవుడు ఏదైతే అనుగ్రహించినాడో దానిలో నువ్వు తృప్తి పొందు, దానిలో నువ్వు సంతోషపడు, దానిలో దేవుని మహిమపరచు, దేవుని ఘనపరచు. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించి, వాక్యానుసారంగా నువ్వు కట్టుకొని, నీ కుటుంబంని కట్టుకొని ముందుకు సాగిపోవడమే నిజమైన జీవితము. ఎందుకంటే జననము మరణం మధ్యలో నీ జీవితం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి యథార్థంగా కష్టపడి, యథార్థంగా విశ్వాసంలో నువ్వు ఉన్నట్టయితే దేవుడు నీకు ఏమి కావాలన్న సమస్తము నీకు అనుగ్రహించబడుతుంది. మొదట దేవుని రాజ్యంలో నీతిని వెతకండి, తర్వాత సమస్తము మీకు అనుగ్రహించబడుతుందని దేవుడు తెలియజేశాడు. కాబట్టి దేవుడు మనకు ఏదైతే ఇవ్వాలో అది సంపూర్ణంగా దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి పొంది దాంట్లోనే నువ్వు సంతోషంతో జీవించినట్టయితే నీ జీవితము ఇక్కడ సంతోషంగా ఉంటుంది. పరలోకమందు ఉన్నతమైన స్థానంలో దేవాది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలానికి నువ్వు చేరగలుగుతావు. మరి ఈ యొక్క సమయంలో నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి నువ్వు పరిశోధించుకో. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒకవేళ ధనము సంపాదించాలని నువ్వు అనుకున్నట్టయితే, మరి ధనవంతులవుటకు అపేక్షించిన వారు శోధనను, ఉరుములను, అవివేకయుక్త కాలంలో హానికరమైన అనేక దురాశలతో పడుదురు. అట్టివారు మనుషులు నష్టంలో, నాశనంలో ముంచివేయను. కాబట్టి ధనముపై ఆశపడకుండా ఇక ఈ యొక్క అంశము చూసినట్టయితే లవ్ ఆఫ్ మనీ, మరి ధనాన్ని ప్రేమించడం వల్ల వ్యర్థము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి అనుకుంటాడు, మరి బైబిల్లో రాయబడిన మాటలు ఇవే, నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము, నా ధనమంతా కూడా మరి సమకూర్చుకొని ఆ కోటలలో ధనాంతా సంపాదించినంత పెట్టుకొని ప్రాణంతో ఈ రీతి అంటా ఉన్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము, సమస్తము నీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నానని ఆ వ్యక్తి అన్నప్పుడు దేవుడు పలుకుతున్న మాట, ఓరి వెర్రివాడ, ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణము తీసుకుంటే ఇవన్నీ దేనికి ప్రయోజనము? నిజమే కదా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అంతగా సంపాదించుకొని తన కోటలో అవన్నీ కూడా సమకూర్చుకొని ఇక నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము అని ఆ వ్యక్తి పలుకుతున్నప్పుడు దేవుడు పలుకుతున్న మాట, ఈ రాత్రి కాలము నీ
ప్రారంభం తీసుకుంటే అది దేనికి ప్రయోజనము? నిజమే కదా, అవన్నీ కూడా వ్యర్థమైపోతుంది. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, ఈ లోకం నుంచి నువ్వు మరణించినప్పుడు నీకు పరలోకంలో ఒక స్థానము దేవాది దేవుడు కలగజేసి ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అందుకని ధనాన్ని నువ్వు సంపాదించుకొని ధనముపై నువ్వు మనసు పెట్టినట్టయితే ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడ ఉండను. ధనాన్ని సంపాదించే వారి మనస్సు వారు ఎప్పుడు కూడా ధనము వైపు ఉంటుంది. వారికి నిద్ర పట్టదు. వారు రాత్రికాల సభలు నిద్ర లేని రాత్రులు ఎంతో గడుపుతారు. కారణం ఏంటంటే వారి ధనముపై వారు మనసు ఉంచుతారు. ధనముపై వారు మనసు ఉంచినప్పుడు వారి యొక్క నెమ్మదిని పోగొట్టుకుంటారు, సమాధానాన్ని పోగొట్టుకుంటారు. చివరికి వారి జీవితంలో శోధనలు, ఉరుములు, అవివేకం గల హానికరమైన అనేక దురాశలతోనే పడుదురు. అట్టి మనుషులు సమస్తము నాశనంలోకి ముంచివేయును. అలాంటి వారి యొక్క మనసులు నాశనంలో ముంచివేయబడతాయి. కాబట్టి దేవుని వాక్యానుసారంగా నిన్ను కట్టుకో. దేవుని ఘనపరచు, దేవుని మహిమపరచు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి పొందుతూ దేవుని ఘనపరచు. అప్పుడు దేవాతి దేవుడు నీకు సమస్తము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. అది సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 10వ వచనము, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తామునే పొడుచుకునేరు. చివరికి తామే పొడుచుకునేవారుగా తాము వారి జీవితాలు నాశనం చేసుకొని అనేకమైన మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే విపరీతమైన అప్పులు చేసుకుంటూ అప్పులు కట్టలేక చివరికి వారి జీవితాలు, వారి కుటుంబంలో పిల్లలను తీసుకొని, భార్యని తీసుకొని ఆత్మహత్యలు చేసుకునే వారు ఎంతో మంది ఈరోజు చనిపోతున్నారు. కారణము ధనమును ప్రేమించి ధనాన్ని సంపాదించాలని ఇష్టం వచ్చినట్టుగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసుకొని చివరికి వారే ఈ లోకం నుంచి ఆత్మహత్యల ద్వారా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, అందుకే వాక్యం తెలియజేస్తుంది, నీ దగ్గర ఏదైతున్నదో దానిలో నువ్వు తృప్తి పొందు. అతిగా ఆశలకు పోకు, అతిగా సంపాదనకు పోకు. ఎందుకంటే అతిగా సంపాదించుకుంటే నీ కుటుంబంలో ఉన్న నెమ్మదిని, శాంతిని కూడా పొడగొట్టుకుంటావు, సమాధానాన్ని పొడగొట్టుకుంటావు. అందుకే వాక్యం అంటుంది, ఎందుకనగా ధనాపేక్షమైన కీడులకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలైన తమనే తాము పొడుచుకునేరే. చివరికి వారి జీవితాల్లో వారి యొక్క ముగింపు చూసినట్టయితే భయంకరంగా ఉంటుంది. అలాంటి స్థితిగతులు రాకముందే దేవునికి లోబడు, దేవుని వాక్యానుసారంగా జీవించు. నీ దగ్గర ఏదైతే దేవుడికి అనుగ్రహించాడో దానిలో తృప్తిగా జీవించు. అలాగే యజమానులను గౌరవించు. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడైనా కానీ, నువ్వు ఎక్కడున్నా కానీ, క్రైస్తవులు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు కష్టపడి సంపాదించి అలాగే యజమానునికి ఉన్నతమైన పైకి తీసుకురావడానికి ప్రయత్నించే. అలాగే బోధకులు మరి అనేక మంది వచ్చే మాటలు, వారు చెప్పే మాటలు వినకుండా వాక్యాన్ని విని వాక్యానుసారంగా కట్టుకో. అలాగే ఈ లోకంలోకి మనం ఏం తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము. ఉన్న వాటితో అన్న వస్త్రంలో కలిగి దానితో తృప్తి పొందుతాం. అట్టి కృప దేవుడు మీ కరికరించుగాక. ఈ వాక్యాన్ని ఉదయకాలం మీ హృదయాలలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవాని యొక్క ధనములు స్తోత్రములు తండ్రి ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ధైర్యపరిచిన దేవ నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి, ఈ లోకానికి మేము ఏమీ తీసుకొని రాలేదు, తిరిగి ఏమీ తీసుకొని పోలేదని తీసుకుపోలేము అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవ నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వాక్యాన్ని అత్తుకొని వాక్యానుసారంగా జీవించి ధన్యతను మాకు దయచేయండి. అలాగే తండ్రి, వాక్య బిడ్డలు కూడా నేను యజమానులను గౌరవించే విధంగా, అలాగే వాక్య బోధ వింటున్నప్పుడు నిజమైన వాక్యంని విని నాయన ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే ఉన్న దాంట్లో తృప్తి పొంది నిన్ను మహిమపరిచి నిన్ను ఘనపరిచే జీవితాలు దయచేయండి. అలాగే తండ్రి, భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో ఉన్న సేవ చేస్తున్న సేవకులను, సేవకురాలను దీవించండి. సంఘాలను దీవించండి. అలాగే తండ్రి ప్రభా, ఫెయిత్ మినిస్ట్రీస్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని భద్రపరిచి కాపాడి దీవించి ఆశీర్వదించి మరి నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సకల దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకును మీ కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ఆమేన్.